అస్సలాముఅలైకుం అందరికీ నా నమస్కారాలు. కడప నియోజకవర్గ పట్టణ ప్రజలైతేనేమి, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరికీ నా యొక్క విన్నపం, రెండు చేతులు జోడించి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. దయవుంచి ఏదైతే సర్లో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమం ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతోంది. పోయిన నెల 15వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీకి లాస్ట్ అంటే 14వ తేదీ లోపల మనము అందుకు సంబంధించినటువంటి ఏదైతే ఫామ్స్ మనకు బిఎల్ ఇచ్చారో అవి ఫిలప్ చేసి అందుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ మన దగ్గర ఉండే ప్రూఫ్ ఏవైతే ఉన్నాయో 2002 ఓటర్ లిస్ట్ పరంగా అయితే ఒక రకంగా, లేకుంటే ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అందరూ మీకు చాలామంది ఇదే విధంగా అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు దయవుంచి మీకోసం, మన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసమైనా, మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా, తరతరాలుగా ఇది ఒక టెన్షన్. ఇక్కడ ఒక ముస్లింకో లేదా ఇంకోరికో, ఒక హిందూకో, దళితునికో, క్రిస్టియన్స్కో అనేది కాదు. ఓటు రాజ్యాంగంలో మనకు కల్పించిన మన హక్కు. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా, ఇందుకోసం దయచేసి కొద్దిగా సమయం కేటాయించండి. సమయం కేటాయించి 14వ తేదీ లోపల ఈ సర్ భాగంలో ఉన్నటువంటి ఏదైతే పూర్తి డీటెయిల్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓను బిఎల్ఏకు లేదా అక్కడ ఉన్న అధికారులకు అందజేసి దాని మీద మీరు అందినట్టు ఒక సిగ్నేచర్ కూడా తీసుకొని మీ దగ్గర కాపీ పెట్టుకోండి. ఈ నెల 21వ తేదీ లోపల తిరిగి ఓటర్ లిస్ట్ కానీ ఇవన్నీ వస్తాయి. అందులో ఏమైనా డిఫిషియన్సీస్ ఉన్నాయా, ఏమున్నా మళ్ళా మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరు భయపడి ఇంకోటి కానీ చెందాల్సిన అవసరం లేదు. మనమంతా భారతీయులం, మనమంతా తెలుగువారం. దయవుంచి మన ఓటు హక్కు, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ జరిగే దాంట్లో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అందరూ అడుగుతున్నారు. అది ఉన్నత అధికారుల వారి యొక్క చేతుల్లో ఉండే పని. ఎవరో చెప్పినారని పోస్ట్పోన్ అవుతుందని ఇటువంటి ఆశలు పెట్టుకోకుండా 14వ తేదీ లోపల అందరం మనం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నా. ఎలాంటి కడప టౌన్లో ఎవరికైనా ఇటువంటి ఈ సర్లో భాగంగా ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అందడం కానీ, మీ పేరు లేదన్నా, ఏమన్నా ఉన్నా, మీకు ఇబ్బందులు ఉన్నా, దయవుంచి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నా ఆఫీస్ ఉంది. ఇక్కడ మా వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. రండి, మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.